హాయ్ అండి అందరికీ. నేను మీ వెంకట్రావు, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు జేటీ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. సో ముఖ్యంగా ఈరోజు వీడియో దేనికోసం అంటే క్లాస్ గురించి చెప్పుకుందామండి. సో మామూలుగా మనం ఇంగ్లీష్ చాలా బాగా ప్రిపేర్ అవుతూ ఉంటాము. బట్ మనం మోస్ట్ చేసే ఎర్రర్స్ దేంట్లో వస్తాయంటే క్లాస్‌లోనే వస్తాయండి. సో కొంతమంది చాలా మంచిగా దీంట్లో ఆన్సర్ చేయగలరు. అలాగే మంచి మార్క్స్ తెచ్చుకోగలరు. బట్ కొంతమంది ఎవరికైతే అర్థం కాలేదో చాలా తక్కువలోనే దీంట్లో మార్క్స్ పోగొట్టుకునే ఛాన్సెస్ ఉంటాయండి. సో నేను చాలా మంచిగా, చాలా అర్థవంతంగా ప్రతి ఒక్కరికి దీంట్లో ఎలాగైనా సరే మార్క్స్ తెచ్చుకునేలా ఒక చిన్న ఇన్ఫర్మేషన్‌తో మీకు గుర్తుండిపోయేలా చేస్తానండి. సో చూడండి క్లాస్. సో క్లాస్ అంటే నథింగ్ బట్ సబ్జెక్ట్ వర్బ్ ఉంటే దాన్నేమంటారు? క్లాస్ అంటారు. అంటే సబ్జెక్ట్ వర్బ్ ఉందంటే దాని ఆటోమేటిక్‌గా మంచి మీనింగ్ వస్తుంది. దానికి అపోజిట్ ఏముంటుంది? ఫ్రేజ్ ఉంటుంది. సో సబ్జెక్ట్ ఉండదు, వెర్బ్ ఉండదు. బట్ ఇట్ గివ్స్ ఎ ఫుల్ మీనింగ్. అంటే చాలా మంచి అర్థవంతమైన మీనింగ్ వస్తుంది. వావ్! వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ షీ ఈస్. సో ఇలాంటివన్నీ కూడా ఏమంటారంటే ఫ్రేజెస్ అంటారు. సో మిగిలిన సెంటెన్సెస్ మొత్తం కూడా దేంట్లో ఉంటాయండి? క్లాజుల్లో ఉంటాయి. సో ఇక క్లాజులకు వచ్చేసరికి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది కండిషనల్ క్లాజ్. సో దీంట్లోనే చాలా మంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి. కండిషనల్ క్లాజ్. సో కండిషనల్ క్లాజ్ అంటేనే ఇఫ్ క్లాజ్ అంటారు. ఇఫ్ క్లాజ్. సో ఈ యొక్క ఇఫ్ కండిషన్‌తో స్టార్ట్ అయ్యి ఎన్ని ఉంటాయంటే మొత్తం 4 ఉంటాయండి. సో ఫస్ట్ ఏంటంటే జీరో కండిషన్. అందరూ అనుకున్నట్టు ఏమంటారంటే మొత్తం 3 కండిషన్‌లు చెప్తారు. బట్ వాటికంటే ముందు ఒక కండిషన్ ఉంటుంది. అదే జీరో కండిషన్. జీరో కండిషన్. సో జీరో కండిషన్ అంటే ఏం లేదండి. కేవలము యూనివర్సల్ ట్రూత్స్ కానీ కొన్ని ప్రోవర్బ్స్ కానీ ఇలాంటివి మాత్రమే చెప్పేది జీరో కండిషనల్. ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా సింపుల్‌గా అర్థమైపోతది. సో జీరో కండిషన్‌లో ప్రతి సెంటెన్స్ కూడా 2 సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో తీసుకుంటారండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆ తర్వాత వచ్చే క్లాజ్ కూడా మెయిన్ క్లాజ్ అంటారు దీన్ని. సింపుల్ ప్రెజెంట్‌లోనే ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఇఫ్ యూ మెల్ట్ ద ఐస్ ఇట్స్ గెట్ ఇట్ గెట్స్ ఇంటూ వాటర్. చూడండి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చింది. ఇక్కడ కూడా సింపుల్ ప్రెజెంట్ వచ్చింది. సో దీన్ని ఏమంటారంటే జీరో కండిషన్ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇఫ్ యూ ఫ్రీజ్ ద వాటర్ ఇట్ becomes into a solid. నువ్వు వాటర్ని కనుక గడ్డగట్టేస్తే ఏమవుతుంది? సాలిడ్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా చాలా సింపుల్గా జీరో కండిషన్ ఉంటుందండి. సో దీని తర్వాత ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఫస్ట్ కండిషన్. సో దీనికి ఉన్న అనదర్ నేమ్స్ ఏంటంటే ప్రాబబుల్ కండిషన్, పాసిబుల్ కండిషన్, ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. సో దీంట్లోకి వచ్చేసరికి ఏముంటుందంటే ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసరికి సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చే క్లాజ్ ఏమో సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూసేద్దామండి. ఇఫ్ యూ ఆస్క్ మీ
ఐ విల్ హెల్ప్ యూ. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. నువ్వు కనుక నన్ను అడిగితే నేను హెల్ప్ చేస్తా. పాసిబుల్ చెప్పొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇఫ్ ఐ యామ్ selected, if I am selected, I can throw a party. నేనే కనుక సెలెక్ట్ చేయబడితే ఐ కెన్ త్రో ఏ పార్టీ. ఇక్కడ చూడండి ఒకసారి, చాలా మంది నన్ను సెలెక్ట్ చేస్తే నేను పార్టీ ఇస్తానంటారు. సో జనరల్గా మనం ఏం చెప్పుకుంటామంటే ఇఫ్ ఐ సెలెక్ట్ ఐ విల్ గివ్ ఏ పార్టీ అని అంటారు. సో ఇక్కడ నేను ఐ సెలెక్ట్, ఇఫ్ ఐ సెలెక్ట్ అంటే నేను సెలెక్ట్ చేస్తే, అక్కడ నువ్వు సెలెక్ట్ చేస్తే నువ్వు అక్కడ ఓనర్ కాదు కదా, అందుకే ఇక్కడ ఏం తీసుకుంటారంటే ఇఫ్ ఐ ఆమ్ సెలెక్టెడ్, నన్ను చెయ్యపడితే, అందుకే ఇక్కడ పాసివ్ లోనే ఆటోమేటిక్ గా ఉంటుంది. ఇఫ్ ఐ ఆమ్ సెలెక్టెడ్ ఐ కెన్ త్రో ఏ పార్టీ, ఐ విల్ గివ్ ఏ పార్టీ. సో దిస్ ఇస్ ద కరెక్ట్. తర్వాత చూడండి థర్డ్, దీన్ని ఏమంటారంటే సెకండ్ కండిషన్ అంటారు. సెకండ్ కండిషన్. సో దీంట్లో ఏమొస్తుందంటే అండి, దీనికి కొన్ని అనదర్ నేమ్స్ చూద్దాము. ఇంప్రాబబుల్ కండిషన్, ఇంపాసిబుల్, ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఇమాజినరీ కండిషన్, ఇంకా హైపోథెటికల్. సో దీనికి కొన్ని అనదర్ నేమ్స్ ఇంప్రాబబుల్, ఇంపాసిబుల్, ఇమాజినరీ కండిషన్, ఈ హైపోథెటికల్ కండిషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. సో మోస్ట్లీ సెకండ్ కండిషన్ లేదా థర్డ్ కండిషన్ మాత్రమే క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి చూద్దామండి ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ చెప్పడానికి ముందు ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం. దీంట్లో మెయిన్ సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ తర్వాత వచ్చే సెంటెన్స్ ఏముంటుందంటే వుడ్, సబ్జెక్ట్ తర్వాత వుడ్ వస్తుంది. సో వుడ్ తర్వాత ఆల్వేస్ వెర్బ్ అనే వస్తుందండి, ఎందుకంటే ఇది పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ కదా. సో అందుకే దీనికి వుడ్ తర్వాత వెర్బ్ అని తీసుకుంటారు. ఎగ్జాంపుల్స్ చూద్దామా? చూడండి. సో మోస్ట్లీ గత డిఎస్సీలో కూడా నేను చేసిన మిస్టేక్ ఎక్కడి నుంచి వచ్చిందండి. సో నేను సగం తెలిసి సగం అవివేకంతో చేసిన తప్పిదం వల్ల దీని నుంచి నేను మార్క్ లాస్ అవడం జరిగింది. సో ఆ మిస్టేక్ మళ్ళా చేయకూడదనే ఉద్దేశంతో నాకు మరియు మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మళ్ళీ ఇంత గట్టిగా చెప్తున్నాను. కొంచెం లెంత్ అయినా సరే పర్వాలేదు, వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఒకసారి చూడండి సింపుల్ పాస్ట్. సో సింపుల్ పాస్ట్ అని చూస్తే ఏమొస్తుంది, సబ్జెక్ట్ తర్వాత వుడ్ వస్తుందండి. ఎగ్జాంపుల్ చూద్దామా? ఇఫ్ యూ asked me, I would help you. నువ్వు నన్ను అడుగుంటే నేను హెల్ప్ చేసి ఉండేవాడిని. నువ్వు నన్ను అడుగుంటే నేను హెల్ప్ చేసి ఉండేవాడిని అంటే అర్థం ఏంటి, నువ్వు అడగలేదు, నేను హెల్ప్ చేయను. చూడండి ఇక్కడ ఇమాజినరీ అంటారు, అంటే అక్కడ అడగలేదు అవ్వదు, హైపోథెటికల్ మరి ఎక్కువగా చేసి చెప్తారు కదా అలా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. సో ఇది జెంటిగా అందరు చెప్పేదే. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, నేనే కనుక పక్షిని అయితే ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. నేనే కనుక పక్షిని అయితే ఆకాశంలో ఎగురుతాను. చూడండి ఇఫ్ ఐ వర్, సో ఫస్ట్ పర్సన్ కాబట్టి వర్స్ వాడకూడదు, వర్ వాడాలి. సో తర్వాత వచ్చేసరికి వుడ్ తర్వాత ఏమొచ్చింది, ఫ్లై వచ్చింది, అంటే వెర్బ్ వన్ వస్తుంది. అయిపోయింది, చాలా సింపుల్ అండి ఇమాజినరీ కండిషన్. ఇంకోటి చూడండి థర్డ్. సో ఫోర్త్కి వచ్చేసరికి మనము థర్డ్ కండిషన్ చూసుకుంటాము. థర్డ్ కండిషన్, సార్ మనకి ఫోర్త్ థర్డ్ ఈ అవసరం అంటే ఏం అవసరం లేదు. జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్,
మొత్తం 4 కండిషన్స్. ఇవి మాత్రమే మనకు అవసరం. సో ఈ యొక్క థర్డ్ కండిషన్ అనదర్ నేమ్ ఏంటంటే అన్‌ఫుల్‌ఫిల్ కండిషన్. అన్‌ఫుల్‌ఫిల్ కండిషన్. సో దీంట్లోకి వచ్చేసరికి మనకేముంటుందంటే పాస్ట్ పర్ఫెక్ట్. తర్వాత వెర్బ్ 3 వస్తుందండి. ఆ తర్వాత వచ్చే క్లాస్‌లో సబ్జెక్ట్ తర్వాత వుడ్ వస్తుంది. తర్వాత హ్యావ్ వస్తుంది. తర్వాత వెర్బ్ 3 వస్తుంది. సో ఇది స్ట్రక్చర్. ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్స్. చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ తర్వాత వెర్బ్ 3 వస్తుంది. సార్ పాస్ట్ పర్ఫెక్ట్ ఏం లేదండి, హ్యాడ్ వస్తుంది అంతే. అదొక్కటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. హ్యాడ్ తర్వాత ఏమొస్తుంది? వెర్బ్ 3 వస్తుంది. సో వెర్బ్ 3 వచ్చిందంటే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుందంటే వుడ్ హ్యావ్ వెర్బ్ 3 వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, నువ్వు నన్ను ఇన్వైట్ చేసి ఉంటే నేను అటెండ్ అయ్యి ఉండేవాడిని. అంటే అర్థం ఏంటి ఇక్కడ? నువ్వు నన్ను ఇన్వైట్ చేయలేదు, నేను రాను లేదు. సో ఈ విధంగా ఎగ్జాంపుల్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, హ్యాడ్ తర్వాత ఏమొచ్చింది? ఇన్వైటెడ్. ఇక్కడ చూడండి, వుడ్ హ్యావ్ తర్వాత ఏమొచ్చింది? అటెండెడ్ వచ్చింది. సో ఈ విధంగా మనము వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ని చెప్పుకోవచ్చు. చూడండి ఒకసారి మళ్ళా, వుడ్ తర్వాత హ్యాడ్ తర్వాత ఏమొచ్చింది? ఇన్వైటెడ్ వెర్బ్ 3 వచ్చింది. ఇక్కడ వుడ్ తర్వాత ఏమొచ్చింది? హ్యాడ్ వచ్చింది. హ్యాడ్ తర్వాత ఏమొచ్చింది? అటెండెడ్. ఇక్కడ ఇన్వైటెడ్, ఇక్కడ అటెండెడ్. నన్ను పిలిచి ఉండుంటే అంటే అర్థం ఏంటి? పిలవలేదు, బట్ పిలిచి ఉండుంటే నేను వచ్చి ఉండేవాడిని అంటే రాలేదని అర్థం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇఫ్ యూ హ్యాడ్ స్టార్టెడ్ ఎర్లియర్, నువ్వే కనుక ముందు బయలుదేరి ఉండుంటే యూ వుడ్ హ్యావ్ కాట్ ద బస్. చాలా సింపుల్ చూడండి. ఇఫ్ యూ హ్యాడ్, నువ్వే గనక ముందు బయలుదేరి ఉండుంటే, ఆ తర్వాత స్టార్టెడ్ వచ్చిందండి వెర్బ్ 3. యూ వుడ్ హ్యావ్ కాట్ ద బస్. ఇక్కడ కామాస్ పెట్టాలా, కామాస్ పెట్టకూడదా అనేవి మనకు పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే మనంతా ఆబ్జెక్టివ్ మోడల్ కాబట్టి ఆబ్జెక్టివ్ మోడల్ వాడే కామాస్ ఇస్తాడు. దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి 2 క్లాసులు తెలిసి వచ్చాం. ఫస్ట్ క్లాస్ దేంట్లో వచ్చింది, తర్వాత వచ్చే మెయిన్ క్లాస్ దేంట్లో వచ్చింది. ఇది మాత్రం మనకి ఇంపార్టెంట్. హ్యాడ్ తర్వాత వెర్బ్ 3 వచ్చిందా, ఓకే. ఆ తర్వాత వచ్చే దాంట్లో ఏమొస్తుంది? వుడ్ తర్వాత హ్యావ్ వస్తుంది. దాని తర్వాత వెర్బ్ 3 వస్తుంది. అంతే, అయిపోతుందండి. చాలా సింపుల్ అండి. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. సో కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చాలా మంచిగా అర్థం చేసుకుంటే మీకు ఎక్కడ కూడా బిట్టు పోకుండా ఉండే ఛాన్స్ ఉంటుందండి. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని సెషన్ ముగిస్తానండి. చూడండి ఒకసారి. ఇఫ్ దే హ్యాడ్ ఆస్క్డ్ మీ, ఐ డాష్ దెమ్. దీంట్లో నేను 4 ఆప్షన్స్ ఇస్తాను. ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ అవుతుందో మీరే చూస్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా అండి? ఫస్ట్ ఆప్షన్ విల్ హెల్ప్. ఇది ఏమనుకుందాం? ఇది బి. వుడ్ హ్యావ్ హెల్ప్డ్. థర్డ్ వచ్చేసరికి వుడ్ హెల్ప్. సో అది సి.
డి చూడండి, విల్ హ్యావ్ హెల్ప్. సో మీ యొక్క కామెంట్ కోసం తప్పకుండా మేము ఎదురు చూస్తూ ఉంటామండి. సో మీరు కనుక ఇది చూసినట్లయితే ఈ యొక్క లాస్ట్లో వచ్చేటువంటి క్వశ్చన్కి ఏదైతే కరెక్ట్ ఆన్సర్ వస్తుందో నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మీ యొక్క కామెంట్ కోసం చూస్తూ ఉంటాం. అలాగే మీ యొక్క కామెంట్స్ తర్వాత దీనికి సరైన ఆన్సర్ అయితే నేను చెప్తానండి. థ్యాంక్ యూ అండి.